హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను సలాడ్ తయారు చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇవి బాగా మరుగుతుండాలి. ఇట్లా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇవి ప్యాకెట్ పాలు కదా, కొంచెం అంటుతూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. ఇందులోనే ఒక కప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కస్టర్డ్ పౌడరు 2 స్పూన్లు వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక గిన్నెలో మన ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్సే తీసుకొని కోసి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు చక్కెర వేసాక అది కరుగుతూ ఉండాలి. ఇది ఎండాకాలంలో వారానికి 2 సార్లు తీసుకోండి. మన పొట్ట చల్లగాను బాగుంటుంది. ఇప్పుడు ఇందాక కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ వాటరు దీనిలో వేసుకోవాలి. 1 నిమిషం 2 నిమిషాలే ఉంచుకోవాలి అంతే. ఇది చిక్కగా అయిపోద్ది. ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా గట్టిగా అయిపోద్ది. 1 నిమిషం 2 నిమిషాలే ఉంచేసుకొని తిప్పేసుకోవాలి. ఇట్లా తిప్పుకోవాలి గడ్డలు కట్టకుండా. దీన్ని చల్లార పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు చల్లార పెట్టాలి. బాగా పూర్తిగా చల్లారాలి. మన వేసవిలో తాగితే ఇది చాలా మంచిదండి. మా పిల్లలు అయితే వారానికి 2 సార్లు అవుతారు. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం ఇది. నాకు కూడా బాగా ఇష్టం. వారానికి 2 సార్లు చేస్తా, తాగుతాం. ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా మంచిది సలాడ్. మనం ఎండలో బయటికి ఆడికని వెళ్ళినా వచ్చి ఒక గ్లాస్ సలాడ్ పోసుకొని తాగితే మన కడుపు చల్లగాను, మైండ్ ఫ్రీగా చాలా బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ దానిలో వేసేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి. 2 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లగా అవ్వాలి. చల్లగా అయితేనే బాగుంటుంది తినడానికి. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి కోసేసుకొని దానిలో వేసుకోవటం. పూర్తిగా చల్లారినాకే ఫ్రిడ్జ్లో పెట్టాలి. అస్సలు వేడిలో పెడితే టేస్ట్ మారిపోతుంది, బాగుండదు. పూర్తిగా చల్లారాలి. ఒకసారి ట్రై చేయండి.